మేమైతే ట్రాక్టర్కి లోడ్ వేయడానికి అయితే వచ్చామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. అందరూ బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీకు ఫుల్ ప్రాసెస్ అనేది చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇక కైలోనే వేసే పని అయితే ఎంత అమౌంట్, ట్రాక్టర్కి వేసే ఎంత అమౌంట్ అనేది నేనైతే మీకు ఫుల్గా చెప్తాను. ఇప్పుడైతే ట్రాక్టర్కి వేయడానికి వచ్చామన్నమాట. చూడండి, వాన కోగిలి మాత్రం ఎంత సన్నగా ఉన్నాను కదా, మోపెత్తుకొని గాలికి వెళ్ళిపోయేలా ఉన్నాను. అయితే గట్టి చెప్పులే పనికొస్తాయన్నమాట. ఇక్కడ మోడల్ చెప్పులంతా పనికిరావు. మొక్కలో గుచ్చుకొని అంతా కాళ్ళు అట్లే భలే నొప్పిగుందనమాట. జాగ్రత్తగా ఎత్తుకొని వెళ్ళాలి. ఇవి చిన్న మోపులే, ట్రాక్టర్కి వేసేస్తున్నాం కదా మొక్కల్లోడ్డు. ఇక దానిపైకి నిచ్చినెక్కాలని చెప్పేసి చిన్న మోపులు కడుతున్నారు. మామూలుగా అయితే పెద్ద పెద్ద వాతులు అయితే కడతారనమాట. ఇక ఫస్ట్ అయితే మేము కట్టెలు ఎత్తుకొని తోసుకునేసి ఆ తర్వాత దారాలు వేసి మోపులు కట్టేస్తాము. అప్పుడైతే ఎంట్లు పట్టుకొని కడుతున్నాం, కానీ ఇప్పుడు గోతాలు ఉన్నాయి కదా, గోతాలు చించుకునేసి కోసుకునేసి కత్తితో రావడం పనిలో దిగేస్తాం అనమాట. ఒక ఇద్దరు తోస్తూ ఉంటే, ఒక ఇద్దరు కడతా ఉంటే, ఒక ఇద్దరు మోస్తూ ఉంటే, ఒక ఇద్దరు లోడ్డు పైకి ఎక్కి వేస్తారనమాట. ట్రాక్టర్కి లోడ్కి వేస్తే వచ్చి 8 మందికి ఇవ్వాలి కూలీ. ఒకరికి వచ్చి 400 అనమాట కూలీ. అలా 8 మందికి ఇక్కడ ట్రాక్టర్కి వేసి ఎత్తుకొని అక్కడ ఇంటి దగ్గర వేస్తాము వామి, లేదా కై దగ్గర ఎక్కడ కావాలంటే అక్కడ వేస్తాం వామి. ఇకైతే మరి కైలోనే వామేసే పని అయితే 7 మందికి అనమాట. ఇక దూరంగా ఉంది దూరం కైల నుంచి మోసుకొని వచ్చి కైలో వామేయాలంటే అప్పుడు ఎక్స్ట్రా కూలీలు అడుగుతారు. బట్ వాసిపోద్ది కూలీలు అయితే, కానీ మాకు వాసిపోద్ది ఇక్కడ పని. ఎండ కాస్తే గాలి దోలకపోతే ఉబ్బరిచ్చికిపోతాము. ఇక గాలి దోలిందిలే పర్లేదులే అనుకుంటే ఇక ఈరోజు అయితే పర్లేదు, మబ్బులు వేసుకొని గాలి అయితే దోలుతా ఉన్నింది. కొద్దిగా పర్లేదనమాట, ప్రాణానికి హ్యాపీగానే ఉన్నది. ఇక ఎక్కే వాళ్ళు వేస్తారు, ఎక్కని వాళ్ళు అయితే మోపులు కడతారు. కొంతమంది అయితే తీసుకుంటారు మోపులు, కొంచెం మారుకుంటాము, కొంచెం అయితే మారుకోరు. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా. ఇకైతే ఎట్లా ఇక్కడ లోడ్ వేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఆ లోడ్ అంతా కింద దొల్లిచ్చేసి దాన్ని అంతా తోసి మళ్ళీ వామేసే కొందికి మాకైతే పొద్దుపోయింది, జ్వరం వచ్చిందనమాట. అలా పులిసిపోయింది ఒళ్ళు అయితే. వచ్చేది కొంచెం అమౌంట్ అయినా చేసే పని మాత్రం ఫుల్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇలాంటి పని అనేది తెలుసో కమెంట్ చేయండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక షేర్ చేయండి మన వీడియోని. మీలో ఎంతమందికి ఇలాంటి పనులకి వెళ్తారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.